ఇంకొంతమంది సెలబ్రిటీస్ ఏంటంటే ఈ పాన్ మసాలా, ఈ టొబాకో వీటికి సంబంధించి కొన్ని ఆన్‌లైన్ గేమ్స్, యాప్స్ గురించి ప్రమోట్ చేయడం కూడా మరి ఇది కూడా ఒక రకంగా అంటే ఈ మసాలాలు గానీ, పొగాకు కానీ ఆహ్, ఇవి కూడా డేంజరస్సే కదా సార్! మరి వీటిని ఎందుకు అంతగా ప్రమోట్ చేస్తున్నారు? అంటే వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి కదా! ఇది ప్రమోట్ చేయాలా? వద్దా? దీనివల్ల ప్రజలకు ఏమైనా యూజ్ ఉందా? అంటే అనే ఆలోచన వాళ్ళకి కూడా ఉండాలి. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, "గవర్నమెంట్‌కి ట్యాక్స్ కడుతున్నాం. మాకు డబ్బులొద్దా? మేము చేయకూడదా? ఇది యాప్స్‌కి అన్నిటికి కూడా మరి గవర్నమెంట్‌కి డబ్బులు కడుతున్నారు కదా!" అని టైప్‌లో ఆయన చెప్పుకొచ్చాడు. ఓకే. అంటే నేను ఉదాహరణకి ఏం చెప్తానంటే, గవర్నమెంట్ డబ్బు కట్టించుకుంటుందంటే, గవర్నమెంట్ దీన్ని అమ్మిస్తుంది అంటే, గవర్నమెంట్ ఈ యాప్ చేస్తుంది అంటే, మనం సిగరెట్ హానికరం అంటున్నాం, సిగరెట్ అమ్ముతున్నాం. హ్మ్. గవర్నమెంట్ ఈజ్ పర్మిటెడ్ గవర్నమెంట్ ఈజ్ పర్మిటెడ్. ఈ పాన్ మసాలా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఈజ్ పర్మిట్ ఇస్తుంది కొన్ని. వాటిలో హానికరం అంటున్నారు. మందు రాయల్ స్టాక్ పర్మిటే కదా. అవును. మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ తప్పే కదా. వీరు మాట్లాడుతున్నారు అంటున్నారు. వాళ్ళన్న ప్రశ్నలు ఏంటంటే, ఇది గవర్నమెంట్ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చినవి కదా, ఇల్లీగల్ కాదు కదా అంటున్నారు వాళ్ళు. ఇల్లీగల్ కాదు కదా, అది యాప్స్ కాదు. ఈ యాడ్స్ కూడా చాలా తప్పది. ఎందుకంటే క్యాన్సర్ వ్యాధి, మన సినిమా థియేటర్లో వచ్చి మమ్మల్ని అంటారు ఈ క్యాన్సర్ హానికరం, ఇది టుపాకో హానికరం, ఇలాంటివన్నీ వేయండి అని మాకు చెప్తారు సినిమాలకి. సినిమా హీరోలకు వచ్చి మళ్ళీ టోటల్గా పర్మిషన్ ఏది ఇచ్చారో మళ్ళీ పాన్ మసాలా తినండి అని వాళ్ళు చెప్తారు. జనాలు ఏమంటారంటే, ఇక్కడ పాన్ మసాలా తినమంటారు, ఇక్కడ తినొద్దు అంటారు. ఏంటి సంసార్లో? సంసారం ముందు వేసేది మమ్మల్ని తింటే హానికరం అంటారు, మళ్ళీ ఇది తినమంటారు. తినమంటున్నారు కదా, తిందాం. ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు బతుకుతాం, చచ్చిపోతాం. ప్రజల మాటలు ఇవి. అంటే మనం గవర్నమెంట్లు కూడా ఇలాంటివి నిషేధించండి. ఇలాంటివన్నీ కూడా హానికరం అని చెప్పేసి బయటకు తోసేయండి. మీరు హానికరం అని మీరు అనుకుంటున్నారు కదా, హానికరం అనే కదా వేస్తున్నారు. అప్పుడు మనం మాట్లాడవచ్చు. మీరు ఎప్పుడైతే పర్మిట్ చేసి వాటి మీద బొమ్మలు వేయండి, ఫోటోలు వేయండి అంటే, టొబాకో పండించిన వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఉపాధి లేదు అంటున్నారు అని చెప్పేసి మీరు ఫోటో వేస్తున్నారు. బీడీలు కట్టినప్పుడు బీడీ కట్టల మీద మీరు ఇది వేస్తున్నారు అంటున్నారు. ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళకు ఉపాధి ఇంకొక రకంగా చూపించండి. వాళ్ళకు ఉపాధి ఇంకో రకంగా చూపించండి. ఈ నష్టాన్ని భర్తీ చేయండి. గుడంబ హానికరం అన్నారు, మన సారా హానికరం అన్నారు. ఇవన్నీ తీస్తున్నారు కదా, ఇవి కూడా హరికట్టండి. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, గవర్నమెంట్ ఈజ్ పర్మిటెడ్, ఈజ్ ఆల్రెడీ మేము దీంట్లో చేస్తున్నాం అంటే, మేము ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నాం అని అంటున్నారు. మరి వాళ్ళు హీరోలది ఏం తప్పు ఉంటుంది? ఇవన్నీ మీ ఇందాక బెట్టింగ్ యాప్స్లో ఏంటంటే పర్మిటెడ్ కావు. ఇది కూడా ప్రాణాంతకరమే, ప్రాణం తీసేదే. రాయల్ స్టాక్ కూడా ప్రాణం తీసేదే, మందే. మొత్తం టొబాకో డబ్బు కోసం ఏమైనా చేయొచ్చా? అంటే డబ్బు కోసం ఏమైనా మరి గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది కదా, అది తప్పే కదా. ఓకే. అంటే నేను ఏమంటున్నానంటే, గవర్నమెంట్ చేస్తున్న కొన్ని తప్పులు దాన్ని ప్రజలు సెలబ్రిటీస్ క్యాష్ చేసుకుంటున్నారు. మరి దాని అంతని కూడా ఏమంటున్నారు, మాకు ట్యాక్స్ మీకు కడుతున్నాం కదా, మేము ఆల్రెడీ మాకొద్దా రెమ్యునేషన్ అడుగుతున్నారు. అంటే ఇవన్నీ కూడా దయచేసి మీరు చేయండి. మానవత్వంతో ప్రజలను కూడా ఆలోచించండి. గవర్నమెంట్ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు సిగరెట్ తాగడం హానికరం అంటున్నారు, మీరు సిగరెట్కి ఎక్కడో కానీ మీరు పొగ తాగడం హానికరం అంటున్నారు. సిగరెట్ కోసం మీరు బయట అది వేస్తే తాగకూడదు అని అంటున్నారు, కానీ అవన్నీ మామూలు అని సిగరెట్ తాగుతున్నారు. ఎవరైనా తాగడం మానేస్తున్నారా? మరి బ్లాక్లో అమ్ముతున్నారా? ఎక్కడ అమ్ముతున్నారు? ఇవన్నీ మనం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, పబ్లిక్గా అమ్మకూడదు అంటారు, దొంగచాటుని అయితే కొనుక్కుంటూ వస్తున్నారు కదా. అంటే మీరు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ అడిగారో, మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఈజ్ పర్మిషన్ ఇస్తున్నప్పుడు ఎవరు దాన్ని ఏమంటారు? కనుక గవర్నమెంట్ ఫస్ట్ రెక్టిఫై చేసుకోవాలి. గవర్నమెంట్ రెక్టిఫై చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇంత నష్టం జరిగితే గానీ పట్టించుకోరా సార్? అదే కదా నేను ఏమంటున్నానంటే, ప్రాణాలు కోల్పోయారు, డబ్బులు కోల్పోయారు అని బయటకు వచ్చారు. మరి వీటి వల్ల కూడా అది బీజేపీ గవర్నమెంట్ పట్టించుకోలే. 15 సంవత్సరాలు 10వ సంవత్సరం దాటిపోయింది. అది ఓన్లీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు చదువు తీసుకుంది. దేశం 30 రాష్ట్రాల్లో ఇదే తీసుకోమనండి, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోమనండి, ఒక యాప్ దొరకదు. ప్రజలు సశ్యామలంగా ఉంటారు. రాజకీయ నాయకులు డబ్బులు కూడా దొరకవు. ఎందుకంటే
దీంట్లోని లూప్ హోల్స్ ఉన్నాయి, దీంట్లోని రాజకీయాలు ఉన్నాయి. బీజేపీ వాళ్ళలాగా మనం పిచ్చోళ్ళం అవుతాం, ప్రజలు పిచ్చోళ్ళు అవుతున్నాం. కనుక నేను అదే చెప్తున్నా, ఇది ఇప్పుడు మనం ఇది ఎంతోమంది హానికరమై చనిపోతుంటే, ఇప్పుడు సారా తాగి చనిపోతే మనం రియాక్ట్ అవుతాం, గుడంబా తాగి 10 మంది చచ్చిపోతే రియాక్ట్ అవుతాం, అలాగే సిగరెట్ తాగో ఇంకో తాగో మన గుట్కా తాగో ఇంకోటి తాగో చనిపోతే రియాక్ట్ అవుతాం. అది కాదు, ఇది హానికరం అన్నప్పుడు దీని మీద 100 కాదు 100 కోట్లు వచ్చినా కూడా మనకు వద్దని చెప్పి రిజెక్ట్ చేయాల్సిన గవర్నమెంట్ చేయాలి. అది గవర్నమెంట్ మనం ముందు రావాలి. వాళ్ళు మళ్ళీ ఏమంటున్నారు, గవర్నమెంట్ ఏం చెప్తున్నారు, బీడీలు కట్టే వాళ్ళకి మరి వాళ్ళ కార్మికులకు పని అంటే ఇంకొక పని ఇవ్వండి. మీరు వాళ్ళకి పెన్షన్ 4,000 ఇస్తున్నారు కదా, 15,000 ఇవ్వండి, వాళ్ళ రిటైర్మెంట్ ఇవ్వండి, వాళ్ళకి ఇల్లు ఇవ్వండి. అంటే అనొద్దు, వ్యభిచారం చేయడం నేరం అంటున్నారు. వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారా? వాళ్ళకు మొత్తం టోటల్గా వాళ్ళకి ఏదో ఉంటాను జనజీవన శ్రావంతిలోకి రండి, ఏదోటి కల్పిస్తున్నారా? మావోయిస్టులు మీరు చేస్తున్న తప్పు, మీరు రండి జనజీవన శ్రావంతిలో మీకు బతకడానికి పని ఇస్తామంటున్నారా? మరి పని ఇస్తున్నారా? బతకడానికి బండి ఇస్తున్నారా? మరి ఆ పని కానప్పుడు ఇది అన్ని చనిపోతారు అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా పని చూపించండి అంటున్నా నేను. దీని మీద ఉపాధి చేసుకుంటున్న వాళ్ళకి ఇంకో పని చూపించండి. మేము పొలంలో ఇదే పండించగలని ఏదైనా పండించవచ్చు కదా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, గవర్నమెంట్కి తెలుసు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇది మనం ఇవ్వకపోతే ఇల్లీగల్గా వస్తుంది. మరి ఇల్లీగల్గా పట్టుకోలేని సంస్థ మంది ఉన్నాయా? నిఘా వ్యవస్థ లేవా? మనం ఈరోజు గుడంబాన్ని అరికట్టలేకపోతున్నావా? మన సారాన్ని అరికట్టలేకపోతున్నావా? మన గంజాయిని అరికట్టలేకపోతున్నావా? డ్రగ్స్ని అరికట్టలేకపోతున్నావా? ఇది ఇల్లీగల్ యాక్టివిటీసే కదా ఇవన్నీ. కనుక దయచేసి దీని మీద సీరియస్ రియాక్షన్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ తీసుకోండి. సీరియస్గా తీసుకుంటే ఈ బాలీవుడ్ యాక్టర్స్ అవ్వచ్చు, టాలీవుడ్ యాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా దాని మీద బద్దులై ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఇప్పుడు యాప్స్ మీద ఎంత రథాంతం చేస్తున్నారు అంటే, మాట్లాడలేకపోతున్నారు అంటే గవర్నమెంట్ పర్మిట్ లేదు కాబట్టి. అదే గవర్నమెంట్ పర్మిట్ ఉంటే అదే మాట చెప్పేవారు. ఒక విజయ్ దేవరకొండ గారు చెప్తున్నారు పర్మిషన్ ఉంది అని, నాకు తెలిసి పర్మిషన్ లేదు. మరి ఆ పర్మిషన్ ఎలాగిచ్చారు, ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేదు అని చెప్పినప్పుడు మరి ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు, వీళ్ళని ఎందుకు విచారణకు పిలిపించలేకపోతున్నారు? దానికి ఏంటంటే, విచారణకు పిలిపించడానికి ఒక్కొక్కరికి ఒక నోటీస్ ఇవ్వాలి, ప్రొసీజర్ ఉంటుంది కదా. వీళ్ళందరినీ ఒకటి నోటీస్ ఇచ్చి అందరినీ తీసుకొని మళ్ళీ లీగల్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు తప్పు చేస్తే ఏ కేసు రిజిస్టర్ చేయాలి, ఏ కేసు పెట్టాలి, ఎలాగ అరెస్ట్ చేయాలని దానికంటే ఒక లీగల్ లా ఉంటుంది. అంతే తప్ప మీరు అయిపోయిందని రాత్రి తీసుకెళ్ళి లోన్ వేయడానికి కూడా దానికంటే ఒక చట్టాలు ఉంటాయి, దానికి ఒక పరిధి ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఏదో ప్రొసీజర్ అదంతా. ఏదో ఈ మర్డర్ చేసినట్టు మానభంగం చేసినట్టు తీసుకెళ్ళి లోన్ వేయలేరు కదా. దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. ఓకే సార్, ఇదే విధంగా ఒక ఐపీఎల్ సీజన్లో మన దేశంలోనే ఈ యాప్స్ వల్ల దాదాపు 50,000 కోట్ల బిజినెస్ జరిగింది అని అంటే ఈ బెట్టింగ్ యాప్ ఎంత డేంజరస్, ఎంతమంది ప్రాణాలు తీస్తుంది అనుకోవచ్చు. ప్రాణం పక్కన పెట్టండి, మన రాష్ట్ర గ్రోత్ ఎంత పడిపోతుంది, ఎంత నాశనం అయిపోతుంది. అదెందుకు అర్థం చేసుకోవట్లేదు. మన దగ్గర ఉన్న సంపదను తీసుకెళ్ళి ఫారెన్లో ఇస్తున్నాం, మన దగ్గర ఉన్న సంపదను తీసుకెళ్ళి అమెరికాకి ఇస్తున్నాం, మన దగ్గర ఉన్న సంపదను తీసుకెళ్ళి ఏ దేశంలో ఇస్తున్నామో, ఏ దుబాయ్లో ఇస్తున్నామో తెలియట్లేదు. కానీ మనం ఈరోజు 41 రూపాయలు ఉన్న 2010లో 87 రూపాయలు డాలర్ అంటే గొప్పగా చెప్పుకోవడానికి మనకు లేదు. మనం గొప్పగా చెప్పుకొని తెలుసా, 87 రూపాయలు విలువకు పడిపోయాం. మనం 87 రూపీస్కి పడిపోయాం. అంటే దాదాపు 46 రూపాయలు దిగువకి వెళ్ళిపోయాం. కానీ 2010లో జీతం 30,000 అయితే ఇప్పుడు 50,000 అయ్యింది. అంటే 10 or 20%, 30% పెరిగింది. మనం దాదాపు 50% అంటే 100 times పెరిగింది. అంటే గ్రోత్ పడిపోయాం. మరి ఇవన్నీ కూడా ఈ నష్టం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు యాప్లు ఆడుతున్నారు, మీరు ఐపీఎల్ సీజన్లో ఆడుతున్నారు. ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? ఫారెన్కి వెళ్ళిపోతుంది. అవాల రూపంలో తరలి వెళ్తుందా, యాప్ల రూపంలో తరలి వెళ్తుందా, ఏదో రూపంలో తరలి వెళ్ళిపోతుంది. ఆ డబ్బు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? మనకు ఇక్కడ నష్టపోతుంది. అంటే ఇక్కడ ఉన్న సంపద డబ్బు ఏదో రూపంలో, లోన్ రూపంలోనూ, మనకి క్యాష్ రూపంలోనూ, మన దగ్గర ఉన్న మొత్తం టోటల్ ఏదో రూపంలో ఆ డబ్బు మనం బెట్టింగ్లో పెడుతున్నాం. ఐపీఎల్ బెట్టింగ్ అవ్వచ్చు, సో మెనీ బెట్టింగ్స్లో పెడుతున్నాం. ఆ డబ్బు అంతా ఫారెన్కి తరలి వెళ్ళిపోతుంది. అప్పుడు మన పేద దేశం అయిపోతుంది. దేశం పేద దేశం అయిపోయి ఈరోజు మొత్తం టోటల్గా వైట్ మ్యాన్ అలా బ్లాక్ మ్యాన్ అయిపోయి వెళ్ళిపోతుంది. కనుక దాన్ని అర్థం చేసుకోవాలి.
ముందు దాంట్లో అనలిస్టులు అందరూ దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం వెళ్తుంది ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన ఉన్న ఆలోచన ఏంటి. మన రాష్ట్రం 2010లో $41 ఈరోజు $87 ఎందుకు వచ్చాం? ఏది మనం అసలు జీడిపి వచ్చేస్తుంది, జీడిపి పెరిగిపోయిందంటే, జీడిపి పెరగడం అంటే మన $75 వస్తే పెరిగినట్టు, మన జీడిపి పెరగడం అంటే $45 వస్తే పెరిగినట్టు. మనం $87 వెళ్ళిపోతే డాలర్ విలువ, రూపాయి విలువ పడిందా పెరిగిందా? మన రూపాయి విలువ పడిందా పెరిగిందా? ₹2.5 ఈరోజు ₹2.5 నుంచి ₹3 శ్రీలంక ఉంది. ఒకప్పుడు ₹4 3.70 ఉండే సంక్షోభం రాకముందు. ఇప్పుడు ₹2.5 పడిపోయింది. ₹60 పడిపోయి మొత్తం టోటల్గా మళ్ళీ అలాగ పెరిగింది. అంటే మన రూపాయితో విలువ చేసి చెప్తున్నాను. మన రూపాయి అక్కడ ₹60 ఇచ్చేవారు, మన రూపాయి ₹2 ఇచ్చేవారు బిఫోర్. ఈరోజు మా తర్వాత పడిపోయిన తర్వాత ₹4 వెళ్ళిపోయింది. మొత్తం ₹4 అలాగ 250కి వచ్చింది ఇప్పుడు. అంటే వాళ్ళు ఏం చేశారు? నష్టాన్ని పూడ్చుకుంటూ వస్తున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని, ఆర్థికంగా జరిగిన దెబ్బని ₹4.20 ₹4.10 ₹5 దాదాపు చేరిన దాన్ని 2.5కి తీసుకొచ్చారు. అంటే గతంలో ₹2 ఉండే మన రూపాయి విలువకి డబుల్ టైమ్స్. ఇప్పుడు ఆ 2కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనమేం చేస్తున్నాం? ₹41ని ₹87కి తీసుకొచ్చాం. అంటే డాలర్ రేటుని అంత రేటుకి తీసుకొచ్చాం. ఎక్కడ తప్పు జరుగుతుంది? మనం ఆడుతున్న ఈ బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు, ఐపీఎల్ అవ్వచ్చు, బెట్టింగ్లు అవ్వచ్చు, సో మనీస్ మొత్తం టోటల్ హవాలా రూపంలో, బ్లాక్ మనీ రూపంలో, వైట్ మనీ రూపంలో మొత్తం టోటల్గా విదేశాలకు తరలి వెళ్ళిపోతూ ఉంటే మన ఇక్కడ విలువలు పడిపోతున్నాయి, మన వాల్యూలు పడిపోతున్నాయి. పరిశ్రమలో వచ్చిన డబ్బులు జీతం ఎంత వస్తుంది, మన డాలర్ వాల్యూ ఎంత ఉంది చెప్పండి. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఈరోజు మన 3 పూట్ల పుండు ఉందా? ఒక మనిషికి 3 లక్షలు అప్పు ఉంది. మరి ఇవన్నీ ఏంటి? మనం చాలా గొప్పగా వెళ్ళాం అంటున్నాం కాదు. దాన్ని మనం రూపాయిని వాళ్ళలాగా ₹5 వెళ్ళిపోయిందని తీసుకొచ్చారు. ఎలాగో మనం అలా వెనక్కి తీసుకురాగాలి. పెరుగుతుంది. నేను ఒక 6 నెలల క్రితం చూస్తే 82, 83, ఇప్పుడు 87. మరి ఇదన్నీ కూడా గవర్నమెంట్ ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఈ బెట్టింగ్ యాప్లు, ఐపీఎల్ వల్ల మీరు ఆడుతున్న డబ్బుకి గెలుస్తున్నారో ఓడుతున్నారో నాకు తెలియదు, కానీ 10% గెలిస్తే 90% ఓటమి ఉంటుంది. ఆ ఓటమి డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఫారిన్కి వెళ్తుంది. వాళ్ళు పెరుగుతున్నారు, మనం తగ్గుతున్నాం. మన డబ్బు వెళ్ళిపోతూ ఉంది. మన ఇంట్లో వినపెట్లో డబ్బు పెడతాం. మీకు ఉదాహరణ అందరికి తెలిసిన వినపెట్లో డబ్బు పెడితే రోజుకి కొంత పని చేయకుండా తీసేస్తే, పని చేయకుండా తీస్తూ వెళ్ళిపోతుంటే వినపెట్టి ఖాళీ అయిపోయింది. కొన్ని రోజులు మనమే ఉన్నాం, రోడ్డు మీద పడిపోయాం. అంటే మన సోమారిపోతులుగా పని మానేసి మనం ఆ డబ్బును ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాం. మనకు పని లేకుండా రోడ్డు మీద పడ్డాం. గవర్నమెంట్లు కూడా అంతే. కనుక దయచేసి గ్రోత్ పెరగడానికి ప్రయత్నం చేయండి. మన ఆల్రెడీ డాలర్ రేట్ తగ్గడానికి ప్రయత్నం చేయండి. వెనక్కి రావడానికి మనకు చిన్న శ్రీలంక, చిన్న దీవి, ఆ దీవే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఒక బ్యాంకాక్ ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒక సింగపూర్ ప్రయత్నం చేసింది, ఎన్నెన్నో వియత్మా, ఇంక ఎన్నో దేశాలు ప్రయత్నం చేస్తున్నారు. మన దేశం చాలా పెద్ద దేశం, మనకంటే చైనా అంత పోటీ పడుతున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని గవర్నమెంట్లకు కానీ, మీరు ఏదైతే చెప్పారో బెట్టింగ్ యాప్స్ కానీ, ప్రతి ఒక్కరూ మన దేశం కోసం, మన కోసం, మన అందరి కోసం ఆలోచించాలి. మీ నష్టం దేశానికి నష్టం, మీ ప్రాణం దేశానికి నష్టం. అంటే మీరు చనిపోతే మీరు ఒక్కరు కాదు, దేశమే నష్టపోతుంది. కనుక దేశం నష్టపోతుంది, అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. నేను చచ్చిపోతే నా ఫ్యామిలీ నష్టం కాదు. నేను డబ్బులు 10,000 పోగొడితే నేను ఒక్కడనే కదా సఫర్ అవుతున్నాను కాదు. నీ డబ్బు ₹10,000 విదేశాలకు వెళ్తే గ్రోత్ తగ్గుతుంది, మనం ఆటోమేటిక్గా వాల్యూ పెరిగిపోతుంది, మనం ఇక్కడ మొత్తం దేశం విలువ తగ్గుతుంది అని ప్రతి ఒక్కరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే మంచిది.